Hi, viewers. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విశేషాలు, మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఈ శతక పద్యాలు ఎంత అవసరమో మనకి అర్థమవుతాయి. వీటిని కొన్ని శతాబ్దాల నుంచి ఈ శతక పద్యాల యొక్క విలువలు ఎంతో ఎక్కువ ఉన్నాయి. కవులుగా వాళ్ళు వ్యయ ప్రయాసలకు వచ్చి సమాజ శ్రేయస్సులు కోరి వారి శతక పద్యాలు అందివ్వడం జరిగింది. అయితే వాటికి శతక మధురిమ అన్నటువంటి పాఠాన్ని అనే శీర్షికను పెట్టి వాళ్ళు మనకి అందివ్వడం జరిగింది. శతక సుధ, శతక మధురిమ అలాంటి వాటిని. అయితే వీటి గురించి సవివరంగా వాటిని పద్య రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. మానవులు ఎట్లా ప్రవర్తించాలి, ప్రజలు భగవంతుణ్ణి కోరక రాజులను ఎందుకు కోరుతారు సహాయాన్ని, స్నేహానికి ఉన్నటువంటి విలువలేంటి, కీర్తి సంపాదించాలని కోరినటువంటి గొప్పవారు పరిస్థితులు ఎలా ఉంటాయి, మనుషుల్లా తిరుగుతూ వాళ్ళు మానవ మృగాలుగా ఎలా సంచరిస్తూ ఉంటారు సమాజంలో, నరరూపలే జీవనం సాగిస్తున్నటువంటి వారు, వాళ్ళు వావి మొరసలు మరిచి వాళ్ళు తల్లిదండ్రులకే మెడపట్టి బయటకు గెంటినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకని సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, విద్యార్థులు అనగా శిష్యులు వాళ్ళు గురువుల పట్ల ఎలా ఉండాలి మొదలైనటువంటి అంశాల గురించి ఈ శతక పద్యాలు మనకి నేర్పుతాయి. అందుకని వీటిని మనం తప్పక ఆచరిస్తే సమాజంలో కొంతలో కొంత అయినా మార్పు జరుగుతుందేమోనని ఆశతో శతక పద్యాలు రూపంలో మనకి శతక కవులు అందించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. కనుకని ఈ పద్యాల అవసరం ఎంతైనా ఉంది అని చెప్పబడుతుంది. అయితే వీటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ. దీనివల్ల మార్పు కొంతలో కొంత జరుగుతుందని మనం చెప్పచ్చు. ఇందులో మనకి యథావాక్కుల అన్నమయ్య గారు రాసినటువంటి ఒక పద్యం, భవదీయర్చన చేయుచోన్ ప్రథమ పుష్పం బెన్న సత్యంబు. ఇది సర్వేశ్వర శతకంలో నుంచి ఈయన మొదటి పాదాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ పాదాన్ని మనం తెలుసుకోవాల్సిన అంశం. ఓ సర్వేశ్వర, నీ పూజ కోసం నేను మొదటి పుష్పాన్ని నేను సమర్పిస్తున్నాను. దానికి నాకు కావలసింది సత్యం. రెండవ పుష్పం నీకు నేను సమర్పిస్తున్నాను, దయ కలిగి ఉండడం. మూడవ పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నాను, మిక్కిలి గొప్పదైనటువంటి ఏకాగ్రత నాకు సమర్పించమని చెప్పి భగవంతుడికి భక్తుడు చేయవలసినటువంటి సేవ ఎలా ఉండాలని మనకు అందజేయడం జరిగింది. తర్వాత పద్యాన్ని రాసినటువంటి వారు దూర్జటి గారు. ఊరూరం చెనులెల్ల భిక్షమిడరో యుండంగు హల్గల్గవో అన్నటువంటి పద్యాన్ని రాసినటువంటి మహనీయులు దూర్జటి గారు. అది శ్రీకాళహస్తీశ్వర అనే శతకం నుంచి ఆయన రచించబడినటువంటిది. అయ్యా, ఎక్కడికైనా వెళితే మనకి ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెడతారు. అట్లాగే దాహం వేస్తే స్వచ్ఛమైనటువంటి ప్రవహించే నదులు, తీయనైనటువంటి మధురమైనటువంటి నీళ్లు దొరుకుతాయి. పడుకోవడానికి ఎక్కడైనా
ఆశ్రయం దొరుకుతుంది. అయితే అలాంటి నీరు దొరుకుతుంది. తాపసులైనటువంటి వారికి నీవు కాపాడుతున్నావు కదా, అయినా ప్రజలు రాజులకి ఎందుకు కోరుతారో అర్థం కావడం లేదు అన్నటువంటి విషయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు రాసినటువంటి బాల సరస్వతి గారు రాసినటువంటిది ఒక పద్యం మనం ఒకసారి గమనిద్దాం. సిరిలేకైన విభూషతుండే భాసిల్లుంబుదుండౌదలం అని మనకిచ్చాడు ఆ పద్యంలో పాదం. దాన్ని నీతి వాచస్పతి అన్నటువంటి సురభిమల్ల నీతి వాచస్పతి అన్నటువంటి మాటని బాలసరస్వతి గారు ఈ పద్యాన్ని రాయడం జరిగింది. ఇందులో ఓ సురభిమల్ల, తల వంచి గురువు పాదాలకు ఎవరైతే నమస్కరించేవాడు, దానగుణం కలిగినటువంటి వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా విన్నటువంటి వాడు, ఎప్పుడు సత్యమును పలికినటువంటి వాడు, భుజబలంతో విజయాలను తప్ప అపజయాలు తెలియనటువంటి వాడు, అలాంటి వారిని, మనస్సు నిండా మంచితనం కలవాడైనటువంటి వాడు, నిజమైనటువంటి పండితుడు, కుండలాలు కావు, కంకణాలు కావు, నిజమైనటువంటి భక్తులు అలా ఉంటారు అని దానికి మనకి ఇవ్వడం ఆ పద్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఇక మనకి కంచర్ల గోపన్న గారు రాసినటువంటి పద్యాన్ని, భండన్న భీముడు ఆర్తజన బాంధవుడు జ్వల బాణతో నకోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి అని, ఇక్కడ బాణతోన కోదండ కళా ప్రచండ అని రాశాడు. దైక సముద్రం వంటి వాడ ఓ శ్రీరామ, ఆ శ్రీరాముని భక్తుడి గనక తను, నా రాముని యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే భుజ పరాక్రములు కలిగినటువంటి వాడు. ఆయన బాణతూణీరములను ధరించి ప్రకాశవంతమైనటువంటి తన బాణములతో అమ్ముల పదులో నుంచి మెరుస్తూ సూర్యుని కాంతి వలె మెరుస్తున్నటువంటి వారు, యుద్ధమునందు ఎదురుపడి యుద్ధము చేయగలిగినటువంటి వారు రామునితో ఎవ్వరూ లేరు. సత్యవంతుడు, ధర్మవంతుడు, దయాగుణశీలి, 4 వేదములు తెలిసినటువంటి వాడు, యుద్ధంలో విజృంభిస్తే ఎదురుపడి యుద్ధం చేయగలిగినటువంటి వారు ఎవరూ లేరు. అలాంటి వాడు నా రాముడు యొక్క గొప్ప చరిత్రను నేను బాగా బలమైనటువంటి ఏనుగును, మదించినటువంటి ఏనుగునెక్కి నా రాముని యొక్క గొప్పతనాన్ని నేను ఈ ప్రపంచం అంతా తిరిగి ఢంకా మ్రోగిస్తూ నా రాముని యొక్క గొప్పతనాన్ని నేను చెప్తాను అని చెప్పి తర్వాత పద్యాన్ని రాసినటువంటి వారు శేషప్ప కవి, కాకుత్సవ శేషప్ప కవి రాశారు. హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథములు చదివినట్లు అని. అయ్యా, ఇది మనకి అందించినటువంటి కవి. ధర్మపురిలో నివాసం ఉన్నటువంటి స్వామి దుష్టులను సంహరించగలిగినటువంటి వాడా, పాపాలను పోగొట్టువాడా ఓ నరసింహ, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే చాలు సకల గ్రంథాలు చదివినట్టు. తర్వాతను దానం చేసినటువంటి వారికి కాదనకుండా ఉంటే చాలు, వారికి అనేక గ్రంథాలు చదివినట్లు. భిక్షం ఇచ్చేవారిని కాదనకుండా ఉంటే చాలు, ఆయన కూడా కాస్తంత భిక్షం వేసినంతటి గొప్ప ప్రతిఫలాన్ని దొరుకుతుంది. సజ్జనులు మంచివారిని మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతి వచ్చినట్లే అని కాకుత్సవ శేషప్ప కవి రచన చేశారు. ఇది ఇలాంటి అద్భుతమైనటువంటి
ఈ చరిత్రను మనం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర శతకంలో కూడా పండితులైన వారు దిగువందగనుండక అల్పుడొక్కడు దండత పీఠమెక్కినం అని అన్నాడు. పండితులనేవారు కింద కూర్చొని ఉండగా పైకి చివరకు కోతులు ఆ కొమ్మ పైన కూర్చున్నంత మాత్రాన పండితులకు ఏ రకమైనటువంటి గౌరవం తగ్గదు. అట్లాగే అల్పుడు క్షమించాలి, ఇందులో పండితులైనటువంటి వారు కింద కూర్చొని అల్పుడు పైన కూర్చున్నంత మాత్రాన పండితుల యొక్క గౌరవం ఎప్పటికీ పోదు. అట్లాగే మదించినటువంటి ఏనుగులు, సింహాలు, పులులు మొదలైనటువంటి బలమైనటువంటి జంతువులన్నీ చెట్టు క్రింద ఉంటే పైన ఒక కోతి ఆ కొమ్మల పైన కూర్చున్నంత మాత్రాన ఆ కోతి బాగా మదించినటువంటి బలమైనటువంటి జంతువు కాదు అని చెప్పడం ఎంత గొప్పదో మనం ఒకసారి చూడాలి. అట్లాగే సిరిగలవానికెయ్యడం చేసిన మేలది నిష్ఫలంబగున్ పరుగున వచ్చి ఓ మేఘుడక వాడిన చెళ్ల మేతటన్ కురిసినగాక అంబోధిలో కొర్వగ ఏమి ఫలము భాస్కర అని. వాడిపోయినటువంటి ఓ సూర్య భగవానుడా, వాడిపోయినటువంటి చెళ్లపైన వచ్చి వర్షం కురిస్తే ఆ చెళ్ళు పండి ఫలసాయాన్ని తీసుకొచ్చి రైతులు క్షేమంగా బ్రతకగలుగుతారు. అదే వర్షం సముద్రంలో పడితే దానివల్ల ఏమి లాభం ఉంటుంది అన్నటువంటి పరిస్థితి. ఇలాంటి అద్భుతమైనటువంటి శతక కవులు మనకు అందించినటువంటి గొప్ప వరాలు ఇవి, ఆణిముత్యాలు. వీటిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. తప్పక ఈ పద్యాలను మీరు చదువుకుంటారని నేను భావిస్తూ ఇవి మళ్ళొక్కసారి మీకు గుర్తు చేయడానికి కోసం అని చెప్పి ఈ చిరు ప్రయత్నం నేను చేశాను. కనుకనే మీరు కూడా ఈ పద్యం యొక్క పద్యాలను కంఠస్థం చేసి మీరు తెలియనటువంటి వారికి తెలియజెప్పి వాళ్లలో మంచి మార్పులను తీసుకురాగలిగినటువంటివి కనుక ఆ మార్పును తీసుకొచ్చినటువంటి వారు మీ పిల్లలు. కనుకని ఈ పద్య అవసరం ఎంత ఉందో శతక పద్యాలు తెలుసుకుంటేనే మనకి అర్థమవుతుంది. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనట్లు పామరుడు దగున్ అని పద్యాలు ఉన్నాయి. ఇది చిన్న చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములు తీసుకున్నాయి. దానివల్ల ఆ బలవంతుడన్నటువంటి ఆ సర్పం అనే అహంకారం, తద్వారా ఏమవుతుంది, ఆ చలి చీమలతోనే అది చస్తుంది. అందుకే అహంకారం మనిషికి పనికిరాదని ఇలాంటి నీతి వాక్యాలు ఎన్నో మనకు బోధించినటువంటి గొప్ప విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ పద్యాలను మీరు చదివి దాని తాత్పర్యాన్ని తెలుసుకొని మీరు కూడా మంచివారుగా, సజ్జనులుగా, ఉత్తములుగా తయారవుతారని నేను కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ రేపు మీలో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.